హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వడమాల ఎలా చేయాలో చూపిస్తాను. హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ వడమాల అయితే వేస్తుంటారు కదా. ఈరోజు స్వామివారికి నివేదించడానికి అయితే వడమాల కోసం అయితే మినపప్పునైతే ఒక గంట సేపు అయితే నీట్గా కడుక్కొని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మినపప్పునైతే ఒక జాలి గిన్నెలో వేసుకొని వాటర్ లేకుండా మొత్తం అయితే పప్పునైతే ఇలా వాటర్ లేకుండా పొడి పొడిగా ఇట్లా పెట్టుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయింది కదా అండి. ఇప్పుడు పోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఎటువంటి వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే మినపప్పుని డైరెక్ట్ మనం మిక్సీ పట్టుకోవాలంతే అనమాట. ఇలా చేయడం వల్ల ఈ వడలు అయితే క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. ఇలా పప్పు అంతా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మిరియాలు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా చేసుకోవాలండి. వాటర్ వేసుకోకుండా ఇలా గట్టిగా పేస్ట్లా అయితే చేసుకుంటున్నాను. ఇలా చేస్తే కరెక్ట్ సరిపోతుందన్నమాట. ఇది ఇందులో ఇంకా కొంచెం ఒక 2 స్పూన్స్ అట్లా వేడి ఆయిల్ అయితే వేసి పెట్టుకోండి. చూడండి, టెస్ట్ అయితే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను కడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ ఇటెక్కాక నేనైతే ఒక లీఫ్ తీసుకున్నానండి. ఇందులో దీనిపైన వడలు అయితే చేసుకుంటున్నాను అనమాట. లేదంటే ఆయిల్ కవరు, పాల కవర్ ఉంటుంది కదా, దానిపైన కూడా వడలు చేసుకోవచ్చు. ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా నేనైతే లీఫ్ దొరికింది నాకైతే బాదంది అనమాట ఇది. దీనిపైన అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా వడ షేప్ అయితే చేసుకుంటున్నాను. చిన్న చిన్న వడలు అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో ఓల్ అయితే పెట్టేసుకొని డైరెక్ట్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడు వడ లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. దీన్ని పల్చగా కూడా చేసుకోవచ్చు అండి, ఎవరిష్టం వాళ్ళది. పల్చగా చేసుకుంటే ఇంకా చాలా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. ఇలా కడాయిలో ఎన్ని పడితే అన్ని వడలు అయితే చేసేసుకొని వేసుకుంటున్నాను. చాలా తొందరగా అయిపోతుందండి. జస్ట్ మనం మినపప్పు పెట్టుకుంటే మిక్సీ పట్టుకున్నాం అనుకొని వడలు అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మంచి కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఇంకా కొంచెం కలర్ మారాలన్నమాట. ఇంకా కొంచెం అయితే క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి చాలా తొందరగానే వేగుతాయండి. మనం చిన్న మంట మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా అండి. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి వడలైతే. మనం స్వామివారికి అయితే మనకు నచ్చినట్లు 11 కానీ 108 కానీ మీ సోమత మీరెంత వీలైతే అన్నీ చేసి స్వామివారికి మనం టెంపుల్లో కానీ లేదంటే మన ఇంట్లో ఫోటో ఉన్న ఫోటోకైనా వేసుకొని పూజ చేసుకోవచ్చు స్వామివారికి. ఈరోజు హనుమాన్ జయంతి కదా, ఈ వడమాల స్వామివారికి వేయడం వల్ల చాలా మంచిది. దీనికోసం అయితే నేను ముందుగానే పసుపు తాడునైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక వైట్ దారం తీసుకొని దానికైతే పసుపు రుద్దుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ వడలకి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ నుంచి దారం అయితే తీసుకోవాలి. ఇలానే 11 వడలు అయితే ఇలానే పెట్టుకుంటున్నాను. నేనైతే ఈరోజు పూజలో 11 వడలు మాత్రమే స్వామివారికి పెడుతున్నాను అనమాట. ఒకవేళ 21, 108 మీకు ఎంత వీలైతే అన్నీ పెట్టుకోవచ్చు స్వామివారికి. టెంపుల్లో కూడా వేయచ్చు వడమాలనైతే. నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, వడమాల అయితే రెడీ అయిపోయింది. స్వామివారికి ఎంతో ఇష్టమైన వడమాల అయితే రెడీ అయిపోయింది. ఈ వడమాల స్వామివారికి అలంకరించుకొని మిగిలిన వడలని స్వామివారికి నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. శ్రీరామునికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం కూడా పెట్టుకున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.